గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆసియా కప్ ప్రాధాన్యత తగ్గిందనే చెప్పొచ్చు. గతంలో భారత్ ఆడే మ్యాచ్లకు స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. ఇక భారత్ పాక్ మ్యాచ్ అంటే చెప్పనక్కర్లేదు. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ యుఏఈతో తలపడింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం ఖాళీగా కనిపించింది. ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో రాలేదు. ఇక సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సైతం టికెట్లు పూర్తిగా అమ్ముడు కాలేదు, ఇంకా మిగిలే ఉన్నాయి. ధరలు పెంచడమే ఇందుకు కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈసారి టీమిండియా ఆసియా కప్ మ్యాచ్లను చూసేందుకు ఫ్యాన్స్ రాకపోవడానికి గల కారణాలను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా వెల్లడించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు జట్టులోకి లేకపోవటం టికెట్లు అమ్ముడు పోకపోయేందుకు ప్రధాన కారణమని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ ప్రేక్షకులను ఆకర్షిస్తారని, వీరిని చూసేందుకే స్టేడియాలకు వచ్చే వాళ్లు సైతం ఉన్నారని చెప్పారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదన్నారు. విరాట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడటానికి వెళ్లినప్పుడు కూడా స్టేడియం దాదాపుగా నిండిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా ఆసియా కప్ ఆడటం లేదు. టికెట్లు అమ్ముడు పోకపోవడానికి ప్రధాన కారణం ఇదే. రోహిత్, కోహ్లీలు భారత జట్టులో ఉంటే స్టేడియం నిండిపోయేది. ఉదాహరణకు వారు లేనప్పుడు స్టేడియానికి 5,000 మంది వస్తే, ఈ ఇద్దరు ఆడితే 15,000 మంది ఫ్యాన్స్ స్టేడియానికి వస్తారు. వారిని చూసే అవకాశం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తారు అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. కాగా రోహిత్, కోహ్లీలు టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ తరపున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. దీంతో వీరిద్దరూ ఆడటం లేదు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.